హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ పవర్ సిక్ మీడియా. మీరు ఈరోజు ఈ వీడియోలో పాలజ్ కర్ర వినాయకుడి గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మీరు ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. పాలజ్ యొక్క కర్ర వినాయకుడి యొక్క చరిత్ర అలాగే దర్శనం వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకోండి. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ చిన్న మరాఠీ గ్రామం పాలజ్. ఈ గ్రామం పేరు 15 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరి నోట్లో నానుతున్న గ్రామం పాలజ్. తెలంగాణ సరిహద్దు మండలమైన కుబీర్ మండలానికి పక్కనే మహారాష్ట్రలోని భోకర్ తాలూకాలో పాలజ్ గ్రామం ఉంది. ఇక్కడ 1948 సంవత్సరంలో నిర్మల్కు చెందిన నాకాశీ కళాకారుడు పోలకొండ గుండాజీ కర్రతో ఒక వినాయకుడిని తయారు చేశాడు. ఇప్పుడు ఆ కర్ర వినాయకుడికి ప్రతి సంవత్సరం పూజలు నిర్వహిస్తున్నారు. కర్ర గణేశుడిని ప్రతిష్ఠించి చివరి రోజు సమీప వాగులో పూజలు జరిపి నిమజ్జనోత్సవంగా భావిస్తారు. అనంతరం మళ్ళీ ఆ కర్ర వినాయకుణ్ణి తిరిగి ఆలయంలో ఉన్న బీరువాలో భద్రపరుస్తారు. ఇది కేవలం వినాయక నవరాత్రులప్పుడు మాత్రమే పాలజ్ కర్ర గణేశుడు దర్శనమిస్తాడు. మిగతా సమయంలో ఇక్కడ ఆలయంలో గణేశుడి ఫోటో మాత్రమే ఉంటుంది. పాలజ్ కర్ర వినాయకుడి చరిత్ర విషయానికి వస్తే, స్వాతంత్రానికి పూర్వం పాలజ్ గ్రామంలో కలరా ప్లేగు వ్యాధులు వచ్చి ఊరంతా మంచం పట్టారు. ఇదే సమయంలో వినాయక చవితి పండుగ వచ్చింది. ఊరి ప్రజలంతా వినాయకుడిని నమ్ముకుందామని నిశ్చయించుకున్నారు. ఇందుకు ప్రత్యేకంగా కర్ర గణపతిని చేయించి ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. ఇందుకోసం నిర్మల్ పట్టణానికి చెందిన కొయ్య బొమ్మలు తయారు చేసే నాకాశీ కళాకారుడైన గుండాజీ వర్మను రప్పించి సుందరమైన కర్ర గణేశుడి విగ్రహాన్ని చేయించారు. విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరంతా మొక్కితేనే వ్యాధులన్నీ దూరమయ్యాయని గ్రామ పెద్దలు చెబుతారు. అలా అప్పటి నుంచి కర్ర గణేశుడిని మాత్రమే వినాయక ఉత్సవాల్లో కొలువడం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ పూజలు చేసి ముడుపు కడితే కోరుకున్న పని జరిగి తీరుతుందన్న నమ్మకం చాలా ఉంది. ముందుగా ఈ ఊరికి చెందిన ఆడపడుచుల ద్వారా కర్ర గణేశుని మహిమ ఇతర గ్రామాలకు తెలిసింది. అలా ఊరూరా పాలజ్ యొక్క ప్రత్యేకత విస్తరిస్తూ ఇప్పుడు ఏకంగా ఉత్తర తెలంగాణ మహారాష్ట్ర అంతా వ్యాపించింది. పాలజ్ కర్ర వినాయకుణ్ణి దర్శించుకోవాలి అనుకునేవారు హైదరాబాద్ నుంచి వచ్చేవారు మాత్రం నిజామాబాద్ బాసరా నుంచి మైసా రావాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు 25 కిలోమీటర్ల దూరంలో మీరు పాలజ్ చేరుకోవచ్చు. అలాగే మైసా ఆర్టీసీ బస్టాండ్ నుంచి కూడా చాలా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వాహనాలు కూడా ఉన్నాయి. మీరు రావచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. జై గణేష్. 1988లో పాలజ్ కర్ర గణపతి నిర్మించడం జరిగింది. అప్పుడు అంటే ఉమ్మడి అటు నాందేడ్ జిల్లా కూడా ముదోల్ నియోజకవర్గంలో ఉండిండే. కాబట్టి మన విభజన అయిన తర్వాత తెలంగాణ మహారాష్ట్ర రాష్ట్రం భోకర తాలూకా మరి పాలజ్ గ్రామంలో 1948 నుంచి ఈ కర్ర వినాయకుడికి నిర్బంధించి తేవడం జరిగింది. గత 1990 నుంచి భారీ ఎత్తున భక్తులు రాజిల్లు మా పాలజ్ గ్రామ
మరి ఉత్సవ కమిటీలు అందరూ కూడా మంచి అందరికి కూడా భోజనాలు కావచ్చు, మంచి వాతావరణం కావచ్చు, అన్ని విధాలుగా మా కమిటీ ఏర్పాటు చేస్తా ఉంది. మరి పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు కాని వాళ్ళ పిల్లలకు ఆ విధంగా అనేకమైన దేవుడు సేవా సమితిలో అని జరుగుతూ ఉంది. దాని విధంగా గత మనం ముడుపులు కట్టడం జరుగుతూ ఉంది. ఏటా 1,00,000 ముడుపులు అవుతాయి. ఏటా 1,00,000 ముడుపులు అయితే మించి దేవుడి భక్తులు బాధ్యతలో రాబోతా ఉన్నారు. మేమంతా కూడా భక్తులందరూ కూడా సుఖ సంపదలతో బాగుండాలి. అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణ, అదే విధంగా ఇక్కడికి మిగతా రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, ఇటు పూనా, బొంబాయి, నాగ్పూర్, మరి ఇటు కర్ణాటక, తమిళనాడు, మరి ఇటు వరంగల్, హన్మకొండ నుంచి రావడం జరుగుతా ఉంది భక్తులు. వీళ్ళకు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. అన్ని విధాలుగా బాలాజీ గణపతికి మొక్కితే ఆటోమేటిక్ అన్ని విధాలు బాగుంటాయని తెలియజేస్తాము.